ఉన్నాం. లాస్ట్ లో గద్ద రాజనారాయణ గారు, నొరగ సత్యం గారు, చలపరెడ్డి రాము గారు, వనం దసరా గారు. నమ్మి శంకర్ కుమార్ గారు, వీరవల్లి అమ్మాజీ గారు, కేవీరామ్ గారు వెయిట్ చేయాల్సిన కొడతా ఉన్నాం. అందరూ కూర్చోండి, కూర్చున్న పిలిచిన వెంటనే రండి. ఆ సౌండ్ పైకి రావాల్సిందిగా కొడతా ఉన్నాం. ఆటోలో టైల్స్ యూనియన్ వాళ్ళు షేక్ మహబూబ్ అలీ గారు, జనపరెడ్డి లోవరాజు గారు, వాళ్ళిద్దరు కూడా రావాల్సిందిగా కొడతా ఉన్నాం. లోవరాజు గారు వల్లి గారిని, శాంసన్, కర్రీ వెంకటరమణ. కూర్చోండి. బాడీ బిల్డింగ్ యూనియన్ వాళ్ళు ఆటోనగర్, సుకాశి గుణవర్ధన విద్య గారు, కృష్ణకోటి సిన్ని గారు, నేమాల్ శ్రీను, తోట శ్రీనివాస్ గారు, టి వెంకటరావు గారు. ఆటో మొబైల్ షాప్ వారు టి సూర్యచంద్రరావు, డి వెంకటేశ్వరరావు. విజయ్ గోదావరి రావాలి. కృష్ణాకోట దుర్గారావు కొడతాం. శ్రీనివాస తోపుడుపల్లి సంఘం, రాజేంద్ర నగర్, ఎన్ సుబ్బారావు గారు, వెంకన్న గారు. అక్కడ శ్రీ సిద్ధి వినాయక చంద్ర సంఘం, సత్య లోకేష్ రెడ్డి గారు. రంభా ఓరసి విజయపల్లి మార్కెట్ ఆటో యూనియన్, పైడిమల్ రాజేశ్వర, తాతపూడి చిన్ని గారు, పసుపురెడ్డి నాని గారు, శిల్పాల తిమోతి గారు, చిలకపాటి వీరరాఘవులు గారు, వృత్త చిన్నారావు గారు లైన్లో ఉండవలసిందిగా కొడతా ఉన్నాం. పెరిగిన వాళ్ళు కూర్చోవలసిందిగా కొడతా ఉన్నాం. జాంపేట సెంటర్ ఆటో వచ్చారు, నాలుగోళ్ళ వెంకటరత్నం గారు, పడాల శ్యామ్ గారు, ఉంది సురేష్ గారు. చంద్ర కాంప్లెక్స్ ఆటో వచ్చారు, నాయుడుతోట వడ్డా సుబ్రహ్మణ్యం గారు, నడిపల్లి విజయరత్నం గారు, అల్లమ దుర్గాప్రసాద్ గారు. 9వ వార్డు భవన నిర్మాణ కార్మిక సంఘం పి రంజిత్ తమ్మిరాజు గారు, దొడ్డి భవానీ శంకర్ గారు, డి సురేష్ కుమార్ గారు, బి కృష్ణ గారు, కెఎస్ గారు, కె సాయి కిరణ్ గారు. జేఎన్ రోడ్ తో రెడ్డ వెంకన్న బాబు గారు, కుడుకుడు చంద్రబాబు గారు, షేక్ జలీషా గారు, కర్రీశివ్ గారు.
గ్రామ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం సలా తాతనాయుడు గారు, చిన్ని ప్రెసిడెంట్ గారు, ముల్లపూడి శ్రీను వైస్ ప్రెసిడెంట్, పరిమికాన్ అప్పారావు సెక్రటరీ, గొల్లవిల్లి ప్రసాద్ గారు, తాతపూడి లారెన్స్ గారు, ప్రేమ పుష్పో గారు, పల్లా ప్రకాష్ గారు, బండి రాజు గారు, రూపం చిన్నయేసు గారు. జేఎన్ తోపుడుపల్లి సంఘం వారు రత్నం వెంకన్న గారు, కురుపూడి చిన్నబాబు గారు, షేక్ జలీషా గారు, కనీశవ్ గారు. వివేకానంద తోపుడుపల్లి సంభా శివశంకర్ ఆటో స్టాండ్ కోటగుమ్మం, పి శ్రీనివాసరావు సందాని, సాయిదుర్గ ఆటో స్టాండ్, విజయదుర్గ ఆటో స్టాండ్, పితాన్ సూర్యబాబు, యాల గోపినాథ్, సాయికృష్ణ ఆటో స్టాండ్, ఎం వీర్రాజు, విజయదుర్గ ఆటో స్టాండ్, రాంబాబు, కనకరాజు, సంభో శివశంకర్ ఆటో స్టాండ్, పి శ్రీనివాసరావు సందాని, సాయిదుర్గ ఆటో స్టాండ్, శివ, వారాహి ఆటో స్టాండ్, సునీల్ శేఖర్, విఘ్నేశ్వర సౌమ్య విజన్, శ్రీను ఇంద్ర చిన్న, గౌతమి ఆటో స్టాండ్, పిఎంసీఎం సూర్యనారాయణ. జవన వెంకటరమణ, ఏ హరిప్రసాద్, బీరారాజు, అందరు కింద రావాలి, పైన కాదు. ఏ హరిప్రసాద్, బీరారాజు, వానపల్లి శ్రీను, పసుపులేటి శ్రీను, విజయ్, కోడిగుడ్ల వ్యాపారం, పి సూర్యనారాయణ రెడ్డి గారు, సూర్యచంద్రం, వెక్సెట్టి సుబ్రహ్మణ్యం, చక్రవర్తి సూర్య, పిల్లా శ్రీను, నాకెడు సత్యబాబు. రావాలి లోపల వచ్చే వాయిస్ ఇస్తాను. దయించి అసోసియేషన్లోని యూనియన్లో ఉన్న వాళ్ళనే పేర్లు రాశాం, వాళ్లే రావాలి కాదా అని చెప్పి. మిగతా వాళ్ళకి వాళ్ళందరికీ ఉండవు. ఇదంతా కూడా ఫిక్స్ చేసి వచ్చినటువంటి కార్యక్రమం ఇది కాబట్టి ఆపాలి అక్కడ.
కార్యక్రమానికి మరింత ఘనంగా నిర్వహించిన నగర శాసనసభ్యులు ప్రతినిధులై మరి రాబో కాలంలో రాబో 2029 ప్రతిపక్ష నాయకులకి గోపదీయమనేలాగా మనందరం కూడా ఒకసారి మీరే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇదే చేసాం గుర్తుపోయింది అందరూ పిలిచేసి ఈరోజు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా గత సంవత్సరం ఏర్పాటు చేసినట్టు ఈ సంవత్సరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి కార్మికులందరినీ కూడా గుర్తించి వారి సేవలను గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఆదిరెడ్డి వాసు గారు ఇచ్చినటువంటి సలహా మేరకు సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి 300 మంది రకరకాల కార్మికులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరినీ పిలిచి కార్మిక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆయన పూర్తిగా అందరినీ కూడా ఆయన చేతుల మీదుగా సన్మానించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంది, ఇక ముందు కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు కార్మికులకి, తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా మరి రాజమండ్రిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది. మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు అన్ని కార్మిక సంఘాలకు కూడా మనం కార్మికుని గుర్తించాలి, కార్మిక సంఘాలకు పనిచేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఘనంగా సన్మాన కార్యక్రమం పెడదామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం, దాని ప్రకారంగానే ఈ రోజున రాజమండ్రిలో అనేక రకాల వివిధ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలకు కూడా 400 మందికి ఈ రోజున సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కార్మికుల కోసం నిరంతరం శ్రమించే కార్మికులు, వాళ్ళ కోసం ఈ రోజున ఇటువంటి చిరు సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుగు అనుబంధ సంఘం TNTCకి మరి అనేక రకాలుగా కార్మికుల కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి కార్మికుల పక్షపాతిగా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి పెళ్లి కానుక కార్మికుల యొక్క కుమార్తెలు ఎవరైనా ఉంటే పెళ్లి కానుక 50,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అలాగే ఎవరైతే భార్య డెలివరీ అయితే దానికి 20,000 రూపాయలు ఇవ్వడం, మరి సహజ మరణానికి 60,000 రూపాయలు ఇవ్వడం, మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. కార్మిక మీడియా శుభాకాంక్షలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఈ యొక్క సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ప్రతి వ్యక్తికి కూడా ఎమ్మెల్యే దగ్గరుండి వారి సన్మానం చేసి